పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో పెట్రోల్ బంకులకు 3 రోజుల నుంచి తగ్గిన పెట్రోల్ డీజిల్ సరఫరా తగ్గిపోయింది. క్రెడిట్ లోడ్ ఇవ్వకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులకు సరఫరా కూడా నిలిచిపోయింది. 4-5 రోజుల్లో ధరలపై స్పష్టత వస్తుందని బంక్ యజమానులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. వార్ కారణంగా ఇప్పటికే ఇండియాలో అయితే గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. దీనివల్ల వివిధ వస్తువుల్లో కూడా ధరలు పెరిగాయి. అయితే మనకు చమురు సప్లై అనేది కూడా కొంతమేరకు తగ్గుతుందన్న రీజన్ తోటి పెట్రోల్ ధరల డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే మనం రోజువారీగా లక్షల లీటర్ల డీజిల్ కానీ పెట్రోల్ కానీ వినియోగిస్తాం. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో కార్ కానీ బైక్ కానీ అనేది చాలా కామన్. ఒక్కొక్కరి ఇంట్లో 2-3 బైక్స్ కార్లు కూడా ఉంటాయి. సో దీనివలన ఏ చిన్న పనికి వెళ్ళాలన్నా కానీ మనం కంపల్సరీగా వెహికల్ తీయాల్సి వస్తుంది. సో దీనివలన పెట్రోల్ డీజిల్ వినియోగం అనేది తప్పనిసరిగా ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఇరాన్ వార్ అనేది స్టార్ట్ అయిపోయి మనకి 20 డేస్ దాటిపోయినా కానీ ఇండియాలో అయితే పెట్రోల్ డీజిల్ సప్లైలో కానీ ధరల పెరుగుదలలో కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు. కానీ ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ సరఫరాపై ఒక క్వశ్చన్ ఏర్పడింది. మనకి నిల్వలు తగ్గిపోయాయి అనేసి ఉన్న వాటిని కంపెనీలు సరఫరా చేయడం ఆపేస్తున్నాయి అన్నట్లుగా మార్కెట్లో అయితే ఒక డిస్కషన్ జరుగుతుంది. అయితే ధరలు పెంచాలని కేంద్రాన్ని కంపెనీలు కోరినట్లుగా కూడా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. కానీ అట్లాంటిది ఏం లేదు అన్నట్లుగా అయితే ఇక్కడ పెట్రోల్ స్టేషన్లో అయితే వాళ్ళు చెప్తున్నారు. నార్మల్గా ఇంత ముందుకు మనకు క్రెడిట్ అనే ఆప్షన్ అయితే ఉండేది. సో ఇప్పుడు కొంతమంది డీలర్స్కి క్రెడిట్ అనేది చేయకపోతే వాళ్ళకి సప్లై అంటే స్టాక్ రావట్లేదు అన్నట్టుగా, అది కూడా 1-2 స్టేషన్స్కి అట్లా అవుతుంది. మిగతా వాటికైతే సప్లైలో ఎట్లాంటి కొరత లేదు. రేట్ వైజ్ చూసుకున్నా కానీ రేట్స్ కూడా నార్మల్గా యాజ్ యూజువల్గానే ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో స్వాతి ఎన్టీవీ, హైదరాబాద్.